దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. మీకు తెలుసా, విజయాన్నిస్తాను, శత్రువును చేతికి అప్పగిస్తాను అని దేవుడు సెలవిస్తే ధైర్యం చాలక, ధైర్యం కోసం ప్రవక్తనే యుద్ధభూమికి ఆహ్వానించి యుద్ధంలో గెలిచి విజయనామాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అబీనోయము కుమారుడైన బారాకు. 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు కలిగిన కఠిన బాధలను బట్టి యెహోవాకు మొర్రపెట్టగా దెబోరా ప్రవక్తి ద్వారా బారాకుకు దేవుడు సెలవిచ్చిన మాట, 10,000 మందిని సమకూర్చి యాబీనురాజు సేనాధిపతి సిసేరాతో యుద్ధం చెయ్యడానికి వెళ్లమని, యుద్ధంలో విజయాన్నిస్తానని దేవుడు సెలవీయగా, ధైర్యం చాలక దెబోరా ప్రవక్తిని నువ్వు నాతో కూడా వస్తేనే యుద్ధానికి వెళతాను, లేదంటే వెళ్లను అని చెప్పి విజయ గర్వాన్ని పోగొట్టుకున్న వ్యక్తి. నన్ను యుద్ధభూమిలోకి రమ్మన్నావు కాబట్టి శత్రువు సిసేరా చావు ఒక స్త్రీ చేతిలోనే అని దెబోరా ముందుగానే ప్రవచనం చెప్పింది. దేవుడు యుద్ధంలో శత్రువులను కలవరపరచగా యుద్ధంలో అందరూ చనిపోవడంతో 900 యుద్ధరథాలు కలిగిన సిసేరా తన రథాన్ని వదిలి కాలినడకన పారిపోయాడు. తలదాచుకోవడానికి కనానీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారంలో తలదాల్చుకున్నాడు. దేవుడు సెలవిచ్చినట్టుగా యాయేలు చేతిలో సిసేరా చంపబడ్డాడు. ఇలా దెబోరా ప్రవచనం నెరవేరి విజయం స్త్రీ పేరుకు మారింది. ప్రియ క్రైస్తవుడా, దేవుడు నీకు కలిగిన శ్రమలో లేక పరిస్థితులలో దేవుడు నీ మొర్ర విని నిన్ను ఆ పరిస్థితులతో యుద్ధం చెయ్యమంటే, వేరొకరి మీద ఆధారపడి వేరొకరి సహాయంతో విజయం సాధిస్తే నీ విజయ సంతోషం ఏముంటుంది? ప్రియ క్రైస్తవుడా, పోరాడు. నీకు కలిగిన ప్రతి పరిస్థితిని మార్చగల శక్తి దేవునిది. కేవలం ధైర్యంతో ముందడుగు వెయ్యి. నీ పక్షంగా దేవుడే పోరాడతాడు. ఆమేన్.